2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటుంటారు. హెచ్ఆర్ ఒక 30 సెకండ్స్లోనే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది అర్థమైపోతుంది వాళ్ళకని చెప్తూ ఉంటుంటారు. ఎలా జడ్జ్ చేస్తారు వాళ్ళు? అండ్ 30 సెకండ్స్లో అసలు ఏం చూస్తారు హెచ్ఆర్? చాలా వ్యాలిడ్ పాయింట్. చాలా మందికి తెలియని నిజాలు చాలా ఉన్నాయి. అంటే ఇలా కూడా జడ్జి చేస్తారా ఓ పర్సన్ని అని చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది చాలా మందికి. వాళ్ళు ఫస్ట్ 30 సెకండ్స్లో అసలు ఎలా బిహేవ్ చేస్తారు, రూమ్లోకి ఎలా ఎంటర్ అవుతారు, వాళ్ళు ఎలా వాక్ చేస్తారు, వాళ్ళు చైర్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పే విధానం ఎలా ఉంది, అంటే వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ స్ట్రాంగ్గా ఉందా లేక డిస్టర్బెన్స్గా ఉందా, అంటే వాళ్ళ టెన్షన్ లెవెల్స్ అనేది ఆ గుడ్ మార్నింగ్ చెప్పే దగ్గర అర్థమైపోతుంది. వాయిస్ దగ్గర అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్, అంటే ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చారా లేక బ్లైండ్గా వచ్చేసారా అన్న పాయింట్స్ వాళ్ళకి అక్కడ అర్థమైపోతాయి. ఇలాంటి పాయింట్స్, వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఏదో ఇంటర్వ్యూ ఉంది వచ్చేసాంలే అన్నట్టుగా వచ్చారా, నీట్గా డ్రెస్అప్ అయ్యి మంచి ప్రొఫెషనలిస్ట్గా వచ్చారా, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూకి ఎలా ఉంది అనేది ఆ ఫస్ట్ 30 సెకండ్స్లో అర్థమైపోతుంది ఆ హెచ్ఆర్కి. ఇక్కడ ఇలాంటి కొన్ని పాయింట్స్ చూడగానే హెచ్ఆర్కి వెంటనే 3 పాయింట్స్ మీద ట్రిగర్ అయిపోతుంది. చాలా స్ట్రాంగ్గా అసలు ఈ పర్సన్, ఫస్ట్ పాయింట్, ఈ పర్సన్ టెన్షన్ని హ్యాండిల్ చేయగలడా. కంపెనీ అంటేనే వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, చిన్నదవని పెద్దదవని, ప్రెషర్ ఇస్ ప్రెషర్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, అసలు ఈ పర్సన్ దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా, అంటే దాన్ని ఎలా జడ్జ్ చేస్తారు అంటే వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళు బిహేవ్ చేసేదాన్ని బట్టి అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది హెచ్ఆర్కి. ఎందుకంటే ఈ పర్సన్ ఒక్కళ్ళే ఫస్ట్ పర్సన్ కాదు, చాలా వందల వేల మందిని వాళ్ళు స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు రోజు. అలాంటివన్నీ చూసాక ఒక పర్సన్ జడ్జ్ చేయడం వాళ్ళకి 30 సెకండ్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలా ఉన్నప్పుడు వాళ్ళు చేసేదాన్ని, వాళ్ళ వచ్చి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ ఫస్ట్ 30 సెకండ్స్లో వాళ్ళు బిహేవ్ చేసింది, వాళ్ళు వే ఆఫ్ ప్రెజెంటింగ్, వాళ్ళ రెజ్యూమ్ ఇచ్చే విధానం, ప్రతిదీ కూడా వాళ్ళు నోట్ చేస్తారు. ఇవి కూడా అబ్జర్వ్ చేస్తారా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఆ కీన్ పాయింట్స్. వాటి దగ్గరే వాళ్ళు అసలు కంపెనీలోకి ఇన్నా అవుటా అన్నది కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా కంపెనీస్లో. సెకండ్ పాయింట్, అసలు వాళ్ళు ఏ రకంగా ఇంటర్వ్యూకి వచ్చారు, ఎంతవరకు ప్రిపేర్ అయ్యి వచ్చారు, ప్రిపేర్ అయిన దాన్ని టీంలో కూర్చుని టీమ్ డిస్కషన్, గ్రూప్ డిస్కషన్స్లో ఎంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయగలరు అన్నది కూడా చెప్పేస్తారు అక్కడ ఆ కొన్ని పాయింట్స్ చూడగానే. అంటే వాళ్ళకి పర్టికులర్గా గ్రూప్ డిస్కషన్ లైక్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. చాలా మంది హెచ్ఆర్స్ ఆ 30 సెకండ్స్ చూసిన దాన్ని బట్టే వీళ్ళు అసలు గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయగలరా, అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాయిస్ మాడ్యులేషన్లో యాటిట్యూడ్ ఉందా, ఈగో లెవెల్స్ ఉన్నాయా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా, ఇలాంటి వాటిని చూసి అవి ఉంటే కనుక ఫస్ట్ లోనే రిజెక్షన్ లోకి వెళ్ళిపోతారు. నుంచే బయటకు వచ్చారు అంటే ఎక్కడో తెలియకుండానే మిస్కమ్యూనికేషన్ ఉంది వాయిస్ లో. అవును, ఆ పాయింట్ లోనే వాళ్ళు రిజెక్షన్ లోకి వెళ్ళిపోయారు అన్న క్లారిటీ హెచ్ఆర్కి వచ్చేస్తుంది. బట్ ఆ ఒక్కటే చూసి క్యాండిడేట్ ని జడ్జ్ చేయకూడదు అన్న పాయింట్ లో వాళ్ళు ఇంకొంచెం టైం తీసుకుని ఇంకొంచెం అనాలిసిస్ చేస్తారు. అంటే 30 సెకండ్స్ని చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేసి పంపించడం కరెక్ట్ కాదు. ఓ క్యాండిడేట్ మనని ట్రస్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అన్నప్పుడు మనం ఇంకొంచెం టైం తీసుకోవాలన్న పాయింట్లో వాళ్ళు పేషెన్స్గా చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంతకన్నా ఏముంటుంది, హెచ్ఆర్ రౌండ్ అంటే జస్ట్ రెజ్యూమ్ తీసుకుంటారు, ఇది చూసి పంపించేస్తారు అన్న పాయింట్లోనే ఉంటారు వాళ్ళు. కానీ హెచ్ఆర్ రౌండ్ అంటేనే ఫస్ట్ మేజర్ రౌండ్. వాళ్ళు నెక్స్ట్ కంపెనీలోకి ఇన్ అవుతారా లేదా అన్నది ఆ హెచ్ఆర్ రౌండ్లో బేస్ చేసి వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి డిసైడ్ చేస్తారు.